హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో ఉన్న మెడికవర్ హాస్పిటల్లో 640 స్లైస్ సిటీ స్కాన్ మిషన్ ద్వారా గుండెకు సంబంధించిన సమస్యలను ముందుగానే గుర్తించి హై రిజల్యూషన్ ఇమేజెస్ ని మీకు అందిస్తోంది. మాకు నమ్ముకున్న వాళ్ళు ఇయర్స్ తరబడి తెలిసిన వాళ్ళు వాళ్ళని పట్టుకొని ప్రాణం వదిలింది. కానీ వాళ్ళ మీదే పోలీస్ కేసులు, దొంగతనం అన్న పోలీస్ కేసులు. హారబుల్. ఎవరు వస్తారండి ఇంకా కమ్యూనిటీలో పేరెంట్స్ని చూసుకోవడానికి? అందుకే నేను అనుకుంటాను రిటైర్మెంట్ హోమ్స్ అనేది ఒక బ్లెస్సింగ్ అండి. 100%. బికాజ్ నా చేతుల్లో ఏముండదు, మా బ్రదర్ చేతిలో లేకపోతే నాకు సిస్టర్ ఉంటుంటే వాళ్ళ చేతుల్లో ఎవరి చేతుల్లోనే ఏముండదు. వీళ్ళు ధైర్యంగా వెళ్ళి నలుగురు డాక్టర్స్ హ్యాపీగా ఉంటారు. మా మదర్కి జరిగింది మా ఫాదర్కి జరగకూడదు అని చాలా ట్రై చేశాను, కానీ ఎగ్జాక్ట్గా అదే జరిగింది ఎంత ప్రయత్నించినా. సో ఇవాళ నాకు బాధ ఏంటంటే ఇంత చదువుకొని వాళ్ళు మనని ఇంత చదివించింది మనం వాళ్ళ కోసం పోరాడాలి అని, కానీ పోరాడే దాంట్లో కూడా శక్తిలో కూడా కాన్స్టెంట్గా మనోళ్ళే ఇది చేస్తుంటే సఫర్ అయింది వాళ్ళు కదా. అందుకే నా మెసేజ్ ప్రతి ఒక్క పేరెంట్కి నేను చెప్తున్నానని తప్పుగా అనుకోకండి. మా ఫాదరు బాలీవుడ్ సినిమా యాక్టర్ లాగా ఉంటారు. హీఈస్ లైక్ ఎ హీరో. ఇవాళ నేను ఒకటి స్టేటస్ నా పోస్ట్లో పెట్టాను అనమాట. చిన్నప్పుడు మా నాన్న ఎయిర్ ఇండియాలో పనిచేసేటప్పుడు ఫ్రీ టికెట్స్ వచ్చేవి మాకు. సో స్ప్రింగ్ ఫీల్డ్కి ఒకసారి 1980s తీసుకెళ్లారు. ఆ రోజుల్లో జనాలు తక్కువ కదా. రొనాల్డ్ రేగన్ అక్కడ డయస్ మీద నించుని ఎలక్షన్ క్యాంపెయిన్ చేస్తున్నారు. వావ్, హీ వాజ్ సో హ్యాండ్సమ్. బికాజ్ ఇంత లెవెల్లో చూసాను అనమాట. చిన్నపిల్లని, ఇండియన్ పిల్లని ఒక లంగా జాకెట్ వేసుకొని 2 జళ్ళు రిబ్బన్లు స్టాండింగ్ రైట్ దేర్ అండ్ ఐ లుక్డ్ ఎట్ హిమ్ అనమాట. Then I thought he's as handsome as my father అని అనుకున్నాను. So but I came back to India and then I kept talking about President Reagan. ఆయన గెలిచారు ఎలక్షన్స్లో. I kept talking about him and ఆ దాంట్లో అన్నాను. అయితే మా నాన్న అన్నారు, డూ యూ వాంట్ సే హలో టు హిమ్? అది నేను అలా చెప్తాను, ఆ రోజుల్లో ఇంట్లో ఫోన్లో కూడా లేదు. అంటే ఒక ఇన్లాండ్ లెటర్ తెచ్చిచ్చారు, అది అమెరికన్ కంట్రీస్కి రాయటానికి ఒకటి ఉంటుంది కదా, సిట్ అండ్ రైట్ వాట్ ఎవర్ యూ ఫెల్ట్ లైక్ అని అన్నారు. అది రాశాను. ఇట్ వాజ్ రిసీవ్డ్ ఇన్ వైట్ హౌస్. అండ్ 2 months లేటర్ మా ఫాదర్కి కస్టమ్స్ నుంచి కాల్ వచ్చింది. కాల్ వచ్చి దెర్ ఈస్ అన్ ఎన్వలప్ ఆన్ యువర్ డాటర్స్ నేమ్. సో కస్టమ్స్ వాళ్ళు చేస్తారు కదండి, ఇఫ్ ఇట్ కమ్స్ ఫ్రమ్ వైట్ హౌస్ వేరే కంట్రీ అంటే యా ఎన్వలప్లో ఏ ఉందో ఏంటో ఇవన్నీ కూడా ఉంటాయి కదా. సో మై ఫాదర్ వాజ్ లైక్, ఓ రియలీ ఏంటి మా అమ్మాయికి ఎందుకు వచ్చి మర్చిపోయారా ఆయన నాకు చెప్పిన విషయం. So we received, it was a hand-signed Ronald Reagan president, the picture with a letter. We love to hear from young girls, adi అని చెప్పి రాశారు. That was mentioned even in the autobiography by Nancy Reagan. She said how he received letters from young girls all over the world and all that anamata. So అక్కడి నుంచి అప్పుడు ఇవాళ నేను మా ఇల్లు ఖాళీ చేస్తున్నప్పుడు ఇవి కనిపిస్తూ ఉన్నాయి ఆ పేపర్స్, ఆయన రాసుకున్నవి. ఆయన ఇంకోటి మిస్టేక్, మన పేరెంట్స్ ఏం చేసేవాళ్ళంటే ఒక డైరీ తీసుకుంటారు, వాళ్ళ అకౌంట్స్ అన్ని అకౌంట్ నెంబర్స్ రాస్తారు. మా అమ్మ పేరు మీద, నా పేరు మీద, మా బ్రదర్ పేరు మీద, అన్నిటికీ పాస్వర్డ్స్ రాశారు. అవును, మర్చిపోతారేమో అని రాస్తారు. బట్ ఎవ్రీథింగ్ హ్యాక్ చేసేస్తారు కదా, హ్యాక్ అయిపోయిందండి. సో అక్కడ అనుకున్నాను, ఇంత బట్టబయలవుతుందా లైఫ్, ఇంతనా హౌ అన్ప్రొటెక్టెడ్ ఆర్ ఆర్ పేరెంట్స్ ఆర్ రేపు మనకైనా ఇదే సిచ్యువేషన్ మనం మార్చుకోకపోతే. వీఆర్ నాట్ వెరీ ఫార్ అవే ఫ్రమ్ బీయింగ్ సీనియర్ సిటిజన్స్ కదా. సో అనిపించింది అది ఇవన్నీ బయటకు వస్తూ ఉన్నాయన్నమాట మా ఫాదర్ ఇది. ఇప్పుడు వాటన్నిటిని నేను ఎక్కడ పెట్టాలి? ఇంటిలోనా, ఆయన ఉన్న ఇంట్లోనా ఆయనను పెట్టిన ఫోర్సబుల్గా. గోయింగ్ బ్యాక్ టు 2023 మై వీడియో వాజ్ మేడ్. ఆ వీడియోలో పక్కన ఒక డాంబర్ది పనిది కూడా కాదు, గుండాది కూర్చొని ఉంది. నేను తనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఐ కేమ్ విత్ ద టీమ్ ఆఫ్ డాక్టర్స్, జెరియాట్రిక్ కేర్ డాక్టర్స్, విత్ అన్ ఆడియో పర్మిషన్ ప్రజావాణిలో. మా నాన్నని నేను ఇంట్లో ఉండనివ్వను, ఆయనని నేను రిటైర్మెంట్ హోమ్స్లో జాయిన్ చేయాలి, అడ్మిట్ చేయాలి. బికాజ్ మాకు తెలియట్లేదు ఎవరు మా ఫాదర్ని ఏం చేస్తున్నారో. నేను పెట్టలేదు ఈ మనుషుల్ని, ఎవరు పెట్టారో నాకు తెలీదు. మా బ్రదర్కి నాకు కమ్యూనికేషన్ లేదు. ఈ మధ్యలో మా ఫాదర్ సఫర్ అవ్వకూడదు. మీ నాన్నగారు ఏం మాట్లాడలేదా? నేను వస్తాను. మా ఫాదర్ని భయపెట్టేశారు, ఇది వచ్చిందంటే నేను ఇంట్లోంచి గెంటేస్తుంది.
ఆయన భయపడుతున్నారు, అయ్యో. హీఈస్ గెటింగ్ స్కేర్డ్. ఇలా ఎట్లా డాడీ నువ్వు అది అని అయానా భయానా మా ఫాదర్ని హాస్పిటల్లో చేర్పించాను. చేర్పిస్తే అప్పుడు మరుసటి రోజు కంప్లీట్గా ఏడ్చేసి కంప్లీట్గా బాధపడిపోయి, అమ్మ నేను అక్కడ ఇక్కడ ఎక్కడ ఉండను, ఒంటరి వాడిని అయిపోయాను, అయ్యో. నన్ను యూ టేక్ మీ వేర్ ఐ కెన్ లివ్ కంఫర్టబుల్లీ. సో కానీ 10 days తర్వాత నేను కదా అక్కడ ఉన్నాను, హైదరాబాద్లో నేను కదా ఉన్నాను, నా పర్మిషన్ కదా తీసుకొని ఆయన రిలీజ్ చేసుకొని వెళ్ళాలి. ఎవరు తీసుకొని రిలీజ్ చేసుకొని వెళ్ళిపోయారో తీసుకొని వెళ్ళిపోయారు. ఇన్ఫర్మేషన్ లేదా మీకు? ఇన్ఫర్మేషన్ లేదు. పోలీస్ డిడ్ నాట్ హెల్ప్. ఆ రోజు కూడా మా ఫాదర్ని హాస్పిటల్కి తీసుకెళ్ళేటప్పుడు కూడా పోలీస్ని పిలిచారు. ఎవరు పిలిచారు అంటే అక్కడ ఉన్నోడు పిలిచాడు. అక్కడ ఉన్నోడు ఏంటి, ఐఎమ్ ద ప్రాపర్టీ ఓనర్, దిస్ ఇస్ మై ఫాదర్, నేను ఎలా చేసన్నా మా ఫాదర్ని ఐ హ్యావ్ టు రెస్క్యూ ఫ్రమ్ దిస్. బట్ ఈవెన్ 2 years later that video is being shown as an eviction. Let's just say Anjali garu, అది నా ప్రాపర్టీ, ఐఎమ్ ద ప్రాపర్టీ ఓనర్. I asked my husband to give me permission to place my parents. My father was not living in that apartment when my mother passed away. He was living in our family apartment. అయితే ఫాదర్ని ఇక్కడికి తీసుకొచ్చి పెట్టింది ఇల్లీగల్ పొజిషన్ కోసం. It is my prerogative, it is my right either to get him out of the apartment or leave him in the apartment. I am the property owner. Who is posting these posts? ఎవరు తప్పుడు FIRs పోస్ట్ చేస్తున్నారు? Isn't it illegal? What is the police supposed to do for a caretaking daughter who is going through this vicious cycle of somebody attacking me? పోలీస్ ఎలా హెల్ప్ చేస్తున్నారు? హాస్పిటల్ నుంచి ఎవరు సైన్ చేసి తీసుకెళ్లారు అనేది హాస్పిటల్ వాళ్ళు చెప్పలేదు? ఎవరు? హాస్పిటల్ వాళ్ళు కూడా చెప్పలేదు. అదేంటండి అసలు? ఎవ్రీథింగ్. నాకు నా ఫాదర్ నుంచి యాక్సెస్, విమెన్స్ కమిషన్కి వెళ్ళాను, వాళ్ళు అన్నారు మీ ఫాదరు మీ ఇష్టము, మీ బ్రదరు మీ ఇంటర్నల్ డిస్ప్యూట్స్, యూ గైస్ కెన్ డూ ఎనీథింగ్ బట్ ద లా ఈజ్ ప్రొటెక్టివ్. ఎవరో మిమ్మల్ని ఇలా హెరాస్ చేయకూడదు, అది పోలీస్ కేసు అవ్వాల్సిందే అని. బట్ నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే పర్సనల్ ఇష్యూస్. ఇప్పుడు మా ఫాదర్ని నేనేం చేయాల్సి ఉన్నింది, వాట్ ఎల్స్ షుడ్ ఐ హ్యావ్ డన్? చనిపోయారు, ఎవరికి పట్టలేదు, కానీ మేమందరము రోజు ఆయన మాట విని ఇంకేం చేయగలిగాం అనే రిగ్రెట్ మాకుంది. నేను ఎందుకు రిగ్రెట్లో బతకాలి? అది రిగ్రెట్లో ఉండకూడదు అంటే పేరెంట్స్ దే హ్యావ్ టు బి ఎడ్యుకేటెడ్. ఎందుకు వాళ్ళు ఖచ్చితంగా లెక్కలు ఎందుకు రాసుకుంటున్నారు, ఎందుకు ఖచ్చితంగా ఉంటున్నారు, ప్రిన్సిపల్డ్గా ఎందుకు ఉంటున్నారు, మీ పిల్లల్ని ఎందుకు అంత ప్రిన్సిపల్డ్గా పెంచుతున్నారు, అంత చూపించిన వాళ్ళు మీరు నేర్పరి లాస్ట్లోన మీరు ఇలా బ్యాంకుల చేతుల్లోన మీ డబ్బులు, అది ఆ 40-50 లక్షలు మా పేరెంట్స్ మీ డబ్బులు ఉండుంటే వాళ్ళు ఖర్చు పెట్టుకోగలుగుంటే ఇట్ వుడ్ హ్యావ్ బీన్ అ లాట్ ఆఫ్ మనీ. బట్ అది బ్యాంక్లో పడింది. మా అమ్మ నాన్న, నేను నిన్న బ్యాంక్లో అదే అన్నాను, నన్ను ఇదేంటండి కొత్త ట్రెండ్ హైదరాబాద్లోన, ఎవరు చూసినా వీడియో తీస్తామని వీడియో తీయడం ఏంటంటే తప్పులు వాళ్ళు చేస్తా. బ్యాంక్లో నేను నిన్న క్వశ్చన్ అడుగుతుంటే బ్యాంక్ ఎంప్లాయీస్ నా వీడియో తీస్తారంట. What is this? Isn't that illegal? Isn't that ఏ బ్యాంక్ ఇంతకి? ఇది యూనియన్ బ్యాంక్ అని నేను అడుగుతున్నాను. నన్ను వచ్చి నేను చెప్తున్నాను, మా బ్రదర్ని కూడా ఇలాగే ఫ్రస్ట్రేట్ చేసి పంపించుంటారు, నన్ను చేసినట్టే మీరు మా బ్రదర్ని చేసుంటారు, అందుకే మా బ్రదర్ అదొక రకమైన వెంజెన్స్. సో ఇది బ్రదర్ సిస్టర్ డిస్ప్యూట్ కాదు. ఈ సమాజంలోనే ఈ గవర్నమెంట్ ఆఫీసర్స్, ఈ పోలీస్, ఈ ఆఫీసర్స్, దే ఆర్ క్రియేటింగ్ అ రిఫ్ట్ బిట్వీన్ అస్ ఇన్ ద నేమ్ ఆఫ్ రూల్స్. వీళ్ళ కల్ప్రిట్స్. మీరు ఒక తెలియని వాడు వచ్చి మీ ఫాదర్ ఇది ఎంకే స్వామి ఇలా రాశారు, క్రెడిట్ కార్డ్స్ అన్నీ తీసుకోవాలి, అకౌంట్స్ యాక్సెస్ చేయొచ్చు అని చెప్పేసి ఎవరో ముక్కు ముఖం తెలియనివాడు వస్తే మీరు వాడికి డబ్బులు ఎలా ఇచ్చారు? 30 లక్షలు 40 లక్షలు. మేము లీగల్ హైర్స్ వచ్చి విల్లులతో వస్తుంటే యు ఆర్ హ్యూమిలియేటింగ్ అస్, యు ఆర్ ఇన్సల్టింగ్ అస్. అడ్వకేట్ ఏమన్నా కన్సల్ట్ చేశారా? ఐఎమ్ ద అడ్వకేట్. మరి ఇప్పుడు ఏంటి పరిస్థితి ఏంటి? దే డోంట్ నో ద లాంగ్వేజ్, దే డోంట్ నో ద రూల్స్. ఆర్బీఐ పట్టించుకోవట్లేదు, ఈడీ పట్టించుకోవట్లేదు. There is no word to say really. This is a social issue అండి.
ఇంకా ఎవరైనా అంటారు బ్రదర్ సిస్టర్ ఆస్తుల కోసం కొట్టుకుంటున్నారు, 30-40 lakhs కోసం కొట్టుకుంటున్నారు అని చెప్పేసి అంటారు. బట్ ఇట్స్ నాట్ దాట్, ఇట్స్ డెఫినెట్లీ నాట్ దాట్. హీ హ్యాస్ హిజ్ ఓన్ రిసోర్సెస్, his daughters are educated, he comes from a good family, I come from a good family. Then why are we both treated as whatever that is? Who is doing this?